రేట్లు ఫిక్స్డ్ అన్న మాట్లాడుకోవచ్చు. మనం చెప్పిన రేట్లు ఏది కూడా ఫిక్స్డ్ కదండి. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గేదెలు సెలెక్ట్ చేసిన తర్వాత రైతులు మనం మాట్లాడుకోవచ్చండి, బేరం అయితే చేసుకోవచ్చండి. ఓకేనా. దగ్గర 90,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,30,000 వరకు అయితే రేట్లు ఉన్నాయండి. 90 నుంచి 1,30,000 అన్న. 1,30,000 వరకు ఉన్నాయండి. ఓకే రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ అడ్రస్ పేరు ఒకసారి చెప్పండి అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి. విఎల్ డైరీ ఫామ్ నుండి అయితే మాట్లాడుతున్నాను. అన్న చెప్పండి అన్న, మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయన్నా? మన డైరీ ఫామ్ లో ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 గేదెల వరకు ఉన్నాయండి. ఓకేనా. ఇందులో పాడి ఎన్ని అన్న, సూడి ఎన్ని? పాడి గేదెలు వచ్చేసి ఒక 5 గేదెలు ఉన్నాయి, సూడి గేదెలు వచ్చి 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు ఉన్నాయన్నా. ఓకేనా. ఒకసారి ఒక్కొక్క దాని గురించి చెప్తారా అన్న? చెప్తాను. ఇది చెప్పండి అన్న దీని గురించి. మంచి హెవీ సైజ్ గల ముర్రా జాతి గేదె అండి. ఇది ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఓకేనా. చూడండి, ఇది 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది రోజు మీద అయితే ఇది ఇంకా సంకగాడ చేయాలండి. ఇది ఇంకా వారం రోజుల సమయం అయితే ఉందండి. వారం పడుతుంది. ఇంకా వారం రోజుల సమయం ఉందండి. ఇంకా సంకగాడ పులిగా చేస్తుంది. ఇదైతే బెబ్బలు అయితే చూసుకోవచ్చండి, ప్యూర్ ముర్రా అండి. ఇంకా వారం అయితే టైం, డెలివరీ అవడానికి వారం రోజులు అయితే ఉందని అన్న చెప్పడం జరుగుతుందండి. అన్న రేట్ల విషయానికి వస్తే ఎలా ఉంటాయన్నా మన దగ్గర? మన దగ్గర రేట్ల విషయానికి వస్తే మన దగ్గర 90,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,30,000 వరకు అయితే రేట్లు ఉన్నాయండి. 90 నుంచి 1,30,000 అన్న. 1,30,000 వరకు ఉన్నాయి. ఓకేనా. మీ దగ్గర కొనుగోలు చేసిన రైతులకి ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలా అన్నా, ఏం చేస్తారు అసలు, ఏమేమి మీ ఫెసిలిటీస్? మన దగ్గర గేదెలు కొనుగోలు చేయని రైతులు అయితే మనకి చాలా దూరం నుంచి వస్తుంటారండి. ఇప్పుడు ఆంధ్ర నుంచి అయితే కడప, రాయలసీమ నుంచి అయితే వస్తుంటారండి. ఇలా విజయవాడ, ఇలా ఆంధ్ర నుంచి ఇలా వస్తారండి. అలా తెలంగాణ నుంచి అయితే కరీంనగర్, మహబూబ్ నగర్, జడ్చర్ల, అలా శంషాబాద్, ఇలా హైదరాబాద్ నుంచి కూడా చాలా దూరం నుంచి అయితే రైతులు అయితే వస్తుంటారండి. అలా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే, మనం ఇక్కడ పాడి గేదెలు తీసుకున్నట్లయితే 2-3 పూటలు ఇక్కడే ఉండడానికి వాళ్ళకి ఎకనామిషన్ గట్రా మేము చూసుకుంటామండి. రూమ్ అది ఉంటుందన్న? రూమ్ అది ఏర్పాటు చేస్తాం. ఎలా పికప్ చేసుకుంటారన్న వాళ్ళని? వాళ్ళు మనకి దూరం నుంచి వచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే రాజమండ్రి వరకు వస్తారండి, రైల్వే స్టేషన్ కి. అక్కడి నుంచి మనం పికప్ చేసుకుంటాం. అక్కడ నుంచి వెళ్ళి మీరు రిసీవ్ చేసుకుంటాం? మేము రిసీవ్ చేసుకుంటామండి. ఓకేనా. అక్కడ నుంచి రిసీవ్ చేసి తీసుకొచ్చి మన ఫామ్ లోకి అయితే గేదెలు అయితే తీసుకుని వచ్చి చూపిస్తామండి. గేదెలను చూపించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాడి గేదెలు తీసుకున్నట్లయితే కనుక 3 పూటలు ఉండి ఇక్కడ ఉండి పాలు చూసుకుంటారండి. చూసుకునే వాళ్ళకి రూము, ఫుడ్, ఎకనామిషన్ అన్ని కూడా మనమే చూస్తాం. మరి సూడి గేదెలు విషయానికి వస్తానా? సూడి గేదెలు తీసుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఇంకా సూడి గేదెలు అయితే చూసుకుని కొనుగోలు చేసుకుని వెళ్ళిపోతారండి. అప్పుడైతే వాళ్ళకి మనం ఒక 5 గేదెలు కొనుగోలు చేస్తున్న రైతులకి ఏంటంటే మనం ఫ్రీ డెలివరీ ఇస్తామండి. ఒక ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి. అంతకన్నా తక్కువ కొనుగోలు చేస్తాను 2 లేదా 3 సూడి గేదెలు కొనుగోలు చేస్తున్న రైతులకి అయితే మనం ఏం చేస్తామంటే డీజిల్ నిమిత్తం మనం తీసుకుంటాం, వెహికల్ అయితే ఏర్పాటు చేస్తాం. ఓకేనా. దూరం నుంచి వచ్చినప్పుడు కూడా వెహికల్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది ఒక టెన్షన్ అయితే ఉంటుందండి. అన్నాళ్ళు అయితే మీరు ఒకటి కూడా కొనుగోలు చేసినా సరే వెహికల్ అయితే మేము అరేంజ్ చేస్తామని అన్నాళ్ళు చెప్పడం జరుగుతుందండి. మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. దగ్గరుండి వీళ్ళు రిసీవ్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని పంపించే వరకు కూడా బాధ్యత అయితే వహిస్తారండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. చూడండి, ఇది లోకల్ గేదండి. ఓకేనా. ఇది లోకల్ బ్రీడ్ అన్న? లోకల్ గేదండి. ఇది కూడా మంచి పాల కెపాసిటీ ఉందండి. ఇది రోజుకి 10 లీటర్ల పాల కెపాసిటీ ఉంది. ఓకేనా. రోజుకి 10 అన్న? పూటకి 5. ఇది ధర వచ్చేసి 80,000 అండి. 80,000 అండి. ఓకేనా. మీకు 80,000 నుంచి కూడా గేదెలు అయితే ఉన్నాయని అన్న చెప్పడం జరుగుతుందండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా సైజ్ గేదండి, ముర్రా జాతి గేది. ముర్రా అన్న? హెవీ సైజ్ గేదండి. చూసుకోవచ్చండి, టాప్ క్వాలిటీ. ఇది డెలివరీ అయిందండి? ఇది నిన్న డెలివరీ అయిందండి. నిన్న డెలివరీ అయిందండి. ఇప్పుడు జున్నుపాలు ఉందా? జున్నుపాలు ఉందండి. ఎన్ని అవుతుందన్న పాలు మనకి? ఇది పూటకు వచ్చేసి 6 లీటర్ల పాలు అవుతుందండి. 6 నుంచి 7 లీటర్ల వరకు అవుతుందండి. ఒళ్ళు ఆరాలండి అనేది. ఇది రోజు మొత్తం మీద 13 నుంచి 14 లీటర్లు 14 లీటర్లు అయితే అవుతుంది అన్న. ఎన్ని రోజులు పాలలో పడుతుంది అన్న? ఇప్పుడు మనకి 10 నుంచి 15 రోజుల్లో పాలలో పడుతుంది. 10 నుంచి 15 రోజులు అన్న. ఇంకా 15 రోజుల తర్వాత ఎన్ని అయితే ఇస్తుందో అన్నేనన్నా, తర్వాత పెరుగుతాయన్న? ఇంకా తర్వాత ఏం పెరగండి. 15 రోజుల తర్వాత ఎన్ని అయితే ఇస్తే అన్నీ అక్కడి నుంచి దానాలు అవి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అక్కడి నుంచే పాలు చూడద్దండి మనకి. ఒక 10 రోజులు పోతే కానీ దానాలు గట్రా మనం ఏం పెట్టమండి. 10 రోజులు పోయిన తర్వాత దానాలు అవి పెడతామండి. ఓకేనా. దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా జాతి గేదేనండి. ఓకేనా. ఇది సెకండ్ లాక్టేషన్ ఉందండి. సెకండ్ లాక్టేషన్ ఉంది. ఇంకా వారం, ఇది కూడా వారం రోజులు డెలివరీ ఉందన్న. ఇంకా వారం ఉందండి డెలివరీ సమయం. హెవీ క్వాలిటీ అండి. రేట్లు ఫిక్స్డ్ అన్న మాట్లాడుకోవచ్చు? మనం చెప్పిన రేట్లు ఏది కూడా ఫిక్స్డ్ కదండి. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గేదెలు సెలెక్ట్ చేసిన తర్వాత రైతులు మనం మాట్లాడుకోవచ్చండి, బేరం అయితే చేసుకోవచ్చండి. ఓకేనా. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి. ఇక్కడే కాదండి, ఏ డైరీ ఫామ్ లో అయినా సరే ఫిక్స్డ్ అయితే కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. అంటే రేట్లు అనేవి బ్రీడ్ని బట్టి, మిల్కింగ్ కెపాసిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయండి. మీరు దాన్ని బట్టి రైతులతో మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చండి. చూడండి, దీన్ని అట్రా చూపించండి. చూసుకోవచ్చండి, టాప్ క్వాలిటీ అండి.
ఇది రోజుకి 14 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది 14 లీటర్లు 14 లీటర్లు అయితే అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. మేము 12 లీటర్లు గ్యారంటీ ఇస్తామండి. 12 లీటర్లు అయితే గ్యారంటీ. 12 లీటర్లు గ్యారంటీ ఇస్తామండి. ఓకేనా. గ్యారంటీ అంటే ఏమి ఇస్తారన్న? మన లెటర్ ప్యాడ్ అన్న ఇస్తారని రాసిస్తారా? మేము లెటర్ ప్యాడ్ కూడా రాసిస్తామండి. ఓకే, లెటర్ ప్యాడ్ కూడా రాసిస్తాం మీకు కావాల్సి. ఏ ఇబ్బంది లేదండి. 12 లీటర్లు అయితే గ్యారంటీ కూడా వస్తుంది. 14 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి ఇది. ఓకేనా. దీని గురించి చెప్పండి అన్న. ఇది ప్యూర్ ముర్రా అండి. ఇది నెంబర్ 1 ఏవీ సైజ్ కలిగేదండి. ఇది చూసుకోవచ్చండి. ఇది 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది 16 అండి రోజు మొత్తం మీద 16 లీటర్లు అండి. 8-16 అయితే అన్నది చెప్పడం జరుగుతుంది అన్న. డెలివరీ అయింది అన్న? ఇది డెలివరీ అవ్వలేదండి ఇంకా. ఇది కూడా వారం 10 రోజులు టైం ఇవ్వండి. వారం 10 రోజులు అయితే పడుతుంది అన్న. చూసుకోవచ్చండి. మన విఆర్ డైరీ ఫామ్ లో టాప్ క్వాలిటీ గేదెలు అయితే సేల్ కి అయితే ఉన్నాయండి. చూడండి అన్న, టాప్ క్వాలిటీ గేదెలు అయితే సేల్ కి అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చండి. బ్రీడ్ ముర్రా, గ్రేడెడ్ ముర్రా అయితే అన్న వాళ్ళ ఫామ్ లో సేల్ కి అయితే ఉన్నాయండి. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అన్న, ఈ మధ్యలో రేట్లు అన్న పెరుగుతాయన్నా ఇవే రేట్లు ఉంటాయన్న? ఇప్పుడు రేట్లు అంటే ఇప్పుడు ఈ నెలలో అయితే చాలా తక్కువగా ఉంటాయండి రేట్లు. ఈ నెల దాటింది అనుకుంటే వచ్చి జనవరి వచ్చిందనుకంటే రేట్లు ఎక్కువైపోతాయండి. ఇప్పుడు ప్రెసెంట్ 1,20,000 1,30,000 ఉన్న గేది మన జనవరి నెల వచ్చిందంటే 1,30,000 కాదు, 1,40,000 1,50,000 కూడా అయిపోద్దండి. ఓకే, గేదె దగ్గర 20-30,000 పెరిగే అవకాశం. 20-30,000 పెరిగిపోద్దండి. ఇప్పుడు ప్రెసెంట్ ₹1,00,000 ఉన్న గేది 1,20,000 అమ్మేద్దండి. ఓకే అన్న. అయితే గేదెలు కొనుగోలు చేసే రైతులు ఈ నెలలోనే అయితే కొనుగోలు చేస్తేనే మనకి గేదె దగ్గర 20-30,000 అయితే సేవ్ అవుతుందని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి విఎల్ డైరీ ఫామ్ సంప్రదించి మీరు వివరాలు అయితే కనుక్కొని గేదెలు అయితే కొనుగోలు చేయొచ్చండి. వాళ్ళ దగ్గర 365 రోజులు కూడా సేల్ కి అయితే గేదెలు అయితే ఉంటాయండి. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి.